సో సెకండరీ ఎమెనోరియా అంటే ఇప్పుడు కొంతకాలంగా పీరియడ్స్ అనేవి రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. బట్ సడెన్‌గా ఒక 3 మంత్స్ నుంచి, 4 మంత్స్ నుంచి పీరియడ్ అనేది స్టాప్ అయిపోవడం అన్నమాట. సో, మన దగ్గరకొచ్చిన పేషెంట్స్ ఎట్లా కంప్లెయింట్ చేస్తారంటే, ఒక 2 మంత్స్ బ్యాక్ వరకు పీరియడ్ రెగ్యులర్‌గా ఉండేదండి. 2 మంత్స్ నుంచి పీరియడ్ రావట్లేదు. లేదా 3 మంత్స్, 6 మంత్స్ నుంచి పీరియడ్ రావట్లేదు అని చెప్తూ ఉంటారు. అంటే ప్రీవియస్‌గా రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చేవి. బట్ సడెన్‌గా పీరియడ్స్ అనేవి స్టాప్ అయిపోవడం అన్నమాట. దీన్నే మనం సెకండరీ ఎమెనోరియా అంటాం. సో, ఈ సెకండరీ ఎమెనోరియాలో ఏమవుతుంది అంటే మెయిన్ కాజెస్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ ఔట్ చేసుకుంది ఏమన్నా ప్రెగ్నెన్సీ ఉందా? సో, ప్రెగ్నెన్సీ ఏమన్నా ఉన్నా సరే మనకి పీరియడ్స్ అనేవి రావు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ రూల్ ఔట్ చేసుకోవాలి. సో, సెకండ్ వచ్చేసి బ్రెస్ట్ ఫీడింగ్ ఏమన్నా అంటే ఫీడింగ్ మదర్స్‌లో గూడా మనం పీరియడ్స్ అనేవి రావు. సో, ఫీడింగ్ మదర్స్‌లో ఏమవుతుంది అంటే ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది హై లెవెల్‌లో ఉంటుంది. సో, ఇంక్రీజ్డ్ ప్రొలాక్టిన్ హార్మోన్స్ వల్ల మనకి పీరియడ్స్ అనేవి స్టాప్ అవుతూ ఉంటాయి. సో, సెకండ్ రూల్ ఔట్ చేసుకోవాల్సింది బ్రెస్ట్ అంటే లాక్టేటింగ్ మదర్స్‌లో గూడా మనం ఈ సెకండరీ ఎమెనోరియా కండిషన్ అనేది చూస్తాం. సో, నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా ఎక్కువగా టెన్షన్స్ గాని, ఏదైనా డిప్రెషన్‌లో ఉన్నా సరే, అంటే ఎక్కువ ఆలోచనలు ఉన్నా, అంటే సైకలాజికల్‌గా డిస్టర్బ్డ్‌గా ఉన్న వాళ్ళలో గూడా మనము పీరియడ్స్ అనేవి స్టాప్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట.